కష్టాలన్నీ చూసుకోవటన్నా భారం నుంచి వేస్తాడన్నా శ్రమలన్నీ కష్టాలన్నీ చూస్తాడటన్నా మన భారం తీసి వేస్తాడన్నా మన కష్టం తొలగిపోయే రోజు వచ్చారు తొలగిపోయే ఎప్పుడొచ్చింది ఇప్పుడే వచ్చింది వచ్చాడన్నో వచ్చాడు అంటే అసలు సారా అంటే తనకు గిట్టదాట యేసు అల్లా పరిశుద్ధమైన చరణు వచ్చాడు ఈరోజు వచ్చాడు నీ బాధ తీసేసేవాడు నీ బాధను విరిగినవాడు నీ మనసు రోదన విరిగినవాడు నీ ప్రాణ బాధను చూసుకున్నవాడు నీ దగ్గరకు వచ్చాడంటే పాడు రోజు రోజు బలి కాదు నెల నెల అర్పణ రోజు రోజు బలి నెల నెల ప్రతి సంవత్సరం నెల రూపాయలు పోయేనక్కరలేదు ప్రతి సంవత్సరం వేల పోయేనక్కరలేదు మన పాడి పంటలను కాపాడాలన్నా మన పాడి పంటలను కాపాడాలన్నా యేసయ్యా యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా ఎంత ప్రేమమయుడా యేసయ్యా 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 నీవే నా దైవం యేసయ్యా నీవే నా దైవం యేసయ్యా
ఆయన సర్వోన్నతమైన దేవుడు గనక ఈ దినవంతయు మన కాపాడి కనికరించి తన దగ్గర వస్తుల కింద మన దాసి, ఆయన ప్రేమలో మన దాసి, ఆయన కృపణ సన్నిధి మనకు అనుగ్రహించి నాడు నేడు ఏకరీతికున్న తండ్రి, నేడు తన సన్నిధిలో మనము దేవుని కలుసుకునే విషయమై దేవుని ఆత్మను కలుసుకోవడం కోసం, దేవుడు మన కలుసుకోవడం కోసం ఈ కుటుంబ ప్రార్థనలో దేవుడు మన జ్ఞాపకం చేసుకొని మనపై మన బిడ్డను ఆయన చూపిన ప్రేమన సహోదరి సోదర, ఆయన ప్రేమ స్వరూపి, నేను ప్రేమించిన దేవుడు గనక మనకి మంచి సమయం ఇచ్చినవాడు. పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతమైన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదా. మీ మహాకృపను బట్టి ప్రభావం మీరు మమ్మల్ని ప్రేమించి మీ కటాక్షం మాకు దయచేసి నీ దయగారసులో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని మీ కనికరమును కటాక్షను వచ్చి ఎదుగుతండి. మీరు మా యందు చూపిన ప్రేమకే వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినవంతం మమ్మల్ని కాపాడే దేవుడివే. ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్నట్టుకు నాకు మాకు చెప్పచ్చు. మీ ఆత్మ మాత్రం మమ్మల్ని కరుణించని యేసుక్రీస్తునామమున ప్రార్థించి ఉడికొస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సోదర, ఆశతో ఆసక్తితో దేవుని యొక్క ప్రేమ కనిక్రమతో ఆయన కటాక్షంతో ఆయన కనికరం బట్టి ఆయన మన ప్రేమించి ఈ మంచి సమయాన్ని మంచి దాన్ని ఇచ్చినవాడు. ఈ దినం యొక్క అంశం మనం చూస్తున్నప్పుడు, నా మంచితనము అంతయు నీకు బోధించదను, కనుపరిచదను. నా మంచితనం అంతయు నీకు బోధించదను లేదా కనుపరిచదను. ఇక్కడ దేవుడు తన ఈ దినం యొక్క అంశం మంచితనమును బోధించుటకును తన పరిశుద్ధమైన నామను మనం కనపరచుటకును దేవుడు నాడు నేడు ఏకరీతికున్న తండ్రి. ఆయన ప్రేమమూర్తి, ఆయన కనికరం గల దేవుడు గనక ఆయన కటాక్షం గొప్పది. ఈ సమయం ముందు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, ప్రియమైన సహోదరి సోదర, తన మంచితనం మన కనపరిచే దేవుడు, ఆయన కృపను మనకు అనుగ్రహించిన వాడు. నిర్గమకాండము 33:19 చూస్తే పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. మీన్ నిర్గమకాండము 33:19, ఆయన నా మంచితనం అంతయో నీ ఎదుట కనపరిచదను. ఆమేన్. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరిచదను, యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించదను, నేను కరుణించు వారిని కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదను. నేను ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరం పడదు. నేను మంచితనం అంతయు కనపరిచేవాడు. తన పరిశుద్ధ నామను బట్టి తన మంచితనం అంత మన కనపరచకన ఎదురు చూస్తున్న దేవుడా. కృపయు ప్రేమ కరుణ కటాక్షము తన పరిశుద్ధమైన సన్నిధిలో మన జ్ఞాపకం చేసుకొని నాడు నేడు ఏకరీతి ఉన్న దేవుడా. ఆయన కృపగల తండ్రి,
ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన సన్నిధానము అమూల్యమైనది. ఈరోజు నీతో నాతో ఆయన బోధించే విషయము, తన పరిశుద్ధమైన నామ మార్గములో నిలిచి నడుచుటకును, తన కృపా సన్నిధిలో మనం నిలిచి తన నామన గణపరచుటకును, ఆయన పరిశుద్ధుల మంచితనాన్ని మనం బుద్ధించుటకును, ఆయన పరిశుద్ధుల యొక్క నామను బట్టి మనం ఎవరైతే నిలిచి, ఏ కుటుంబం అయితే నిలిచి ఉంటుందో, ఏ కుటుంబం అయితే అవిధమైన ఆశతో ఉంటుందో, ఏ కుటుంబం అయితే దేవుని యొక్క ఉద్దేశం కలిగి ఉండటకు ఇష్టపడుతుందో, ఆయన మంచితనం బోధించి వారిని తప్పించేవాడు, విడిపించేవాడు, దుష్టు నుంచి తప్పించేవాడు. అంతేకాదు వారి తన చూస్తున్న ప్రేమను బట్టి ఆదరణ కలగజేసి, ఆశీర్వాద కలగజేసి ఆదరించే దేవుడా, ప్రేమ కరుణ కటాక్షం కనపరిచి, తన కృప కనికరం మన కనపరిచి, తన పరిశుద్ధమైన మాట యందు మన నేర్చి నాడు నీరు కూడా ఏకరీతిగా తండ్రి. ప్రేమైన సహోదరి సోదర, కనపరిచే దేవుడా, ఆయన పరిశుద్ధమైన మాట యందు మనల్ని ఆదరించే దేవుడా. ఏబులు 33 16, 18 చూస్తే వాక్యం చదువుతుంది. ఏబులు 33 అధ్యాయము 16 వచనం నుంచి 18 వచనాలు చూస్తున్నప్పుడు వాక్యం ఏదో చదువుతుంది. నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు దేవుని యొక్క మంచితనం యొక్క రహస్యం ఏంటంటే, దేవుని యొక్క మంచితనం యొక్క బోధలో ఉన్న రహస్యం ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధుల యొక్క మంచితనం కనపరిచే విధానం ఏంటంటే, మనుషుడు దేవునికి విరోధి కాకుండా, దేవుని తన పరిశుద్ధ నామను బట్టి కొనియాటకును, పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడే ఉద్దేశం ఆయన ప్రేమ గొప్పది. అందుకొరకే నా మంచితనం అంతయు కనపరుచుతున్నాడు. అందుకే నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు తమ తలిసిన కార్యము వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము శుద్ధపరుచును. అమేన్, అమేన్, అమేన్. అనగా మనుషుడు చెడు మార్గం నుంచి తప్పించుటకును, పాప మార్గం చిడిపింపటకును, దుష్ట మార్గం తప్పించుటకును, చెడు కార్యం తప్పింపటకును, కత్తి వర వధింపబడకుండా తప్పింపటకును, దుష్ట సాంగత్యం లేకుండా ఉండటకును, ఒక కుటుంబము దేవునితో కలిసి దేవుని యొక్క మాటతో నిలిచి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గంలో నిలిచి, ఈ సర్వోన్నతమైన దేవునితో కలిసింట కోసం ఆయన చదివిస్తున్న మాటను బట్టి, ఆయన కృపల సన్నిధిలో ఆదరించే దేవుడు, కనికరించే దేవుడా, ఆయన కరుణా కటాక్షం అనేది కలగజేసి, తన ప్రేమ కనికరమును కటాక్షించి, తన నామను బట్టి ఉన్న ఆదరించడం కోసం దేవుడు చదివించే మాట మంచితనము. ప్రభు మార్గంలో బోధించేవాడు. నాశనం అనేది లేక మరణం అనేది లేక దుఃఖం అనేది లేక కీడు అనేది లేక చెడు అనేది లేక దుష్టకార్యం అనేది లేక చెప్పాలంటే ఆయా పరిస్థితిని బట్టి, ఆయా విషయంలో, ఆ యొక్క సందర్భాన్ని బట్టి, ఆ యొక్క సమయాన్ని బట్టి మనుషుడు పడకుండా, గుంటలో పడకుండా, పాపంలో పడిపోకుండా తప్పించడానికి ఆయన బోధించేవాడు.
ఆయన మంచితనంలో ఒక రహస్యం ఏంటంటే నీ కుటుంబాన్ని స్థిరపరిచి నీ కుటుంబం చెడిపోకుండా కాపాడేవాడు. ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈ కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న ప్రియమైన సహోదరి సహోదరా, యమనస్తులారా, ప్రభువునందు ఉన్న ప్రతి వారు విషయాన్ని గ్రహించి దేవుడు చదివిచ్చే మాట, దేవుని యొక్క ఉపదేశం మనం విన్నప్పుడు, దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, దేవుని యొక్క కట్టడం మనం నడుస్తున్నప్పుడు అది నీతి మార్గం వెంచబడుతుంది కనుక వారు దుష్టులతో సాంగత్యం చేయకుండా తప్పింపబడుతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వారు దుష్ట సాంగత్యం చేయకుండా తప్పింపబడుతున్నారు. వారు అపవాది చేతులు పడకుండా తప్పింపబడుతున్నారు. అందుకని ఈరోజు నీ కుటుంబమును దేవుడు ప్రేమించి, ఈరోజు పరిశుద్ధమైన దేవుడు తన పరిశుద్ధ నామను బట్టి కరుణించి ఆయన కృపల సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆయన కరుణ కటాక్షను బట్టి ఆదరించి తన కృపలో జ్ఞాపకం చేసుకున్న దేవుడా, సర్వోన్నతమైన తండ్రి, తన ప్రేమ గొప్పది, తన కనికరం గొప్పది. ఈ సమయంలో కుటుంబ ప్రార్థనలో పాల్గొన్న నా ప్రియ సహోదరి సహోదరా, నీవును నీ కుటుంబం ఇడిపింపబడ తన బోధ మనం ఇడిపింపబడాలి అంటే తన బోధను మనం వినాలి. ఆయన బయలుపరిచే మంచితనాన్ని మనం కూడా అంగీకరించాలి. మార్గమును స్థిరపరచబడుతున్నాయి. మంచి మార్గంలో ప్రవేశించగలుగుతుంటాం. మనకు కావాల్సిన వృద్ధి అయిన మార్గంలో దేవుడు మనల్ని ఆశ్రయిస్తుంటాడు. ఆయన రాజ్యమునకు వారసులుగా ఆయన మార్చి కరుణించేవాడు. ఆయన పరిశుద్ధ రాజ్యమునకు వారసులుగా మార్చేవాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన శివగల దేవుడా, ఆయన మహిమగల దేవుడా, నాడు నేడు ఎక్కడెత్తుకున్న దేవుడా, సహోదరి సోదరా, తన ప్రేమ గొప్పది. అందుకే దేవుని పరిశుద్ధ వాక్యం మనం చూస్తున్నప్పుడు కీర్తనగ్రంథము 32:8 చూస్తే పరిశుద్ధ వాక్యం చరుస్తుంది. కీర్తనగ్రంథము 32:8 మనం చూస్తున్నప్పుడు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను. ఆమేన్. నీకు ఉపదేశము చేసేదను అంగీకరిస్తే, దేవునికి ఉపదేశం మనం అంగీకరిస్తే, దేవునికి ఉపదేశం మనకు లోబడితే, దేవునికి ఉపదేశాన్ని మనం అంగీకరిస్తున్నప్పుడు కరుణించే దేవుడా, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును బోధించదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చెడిపోకుండా, పాడైపోకుండా, మార్గం తప్పిపోకుండా నీకు ఆలోచన చెప్పేదను. ఆశ్రయమైన దేవుడా, ఆశ్రయమైన దేవుడా, ఆలోచింపజేసే దేవుడా, కనికరించే దేవుడు, కటాక్షించే దేవుడా, ఆలోచన చెప్పేవాడా, సహోదరి సోదరా, ఆయన మాట గొప్పది, తన వాకు గొప్పది, ఆయన పరిశుద్ధన ఉద్దేశం గొప్పది, ఆయన పరిశుద్ధమైన ఉద్దేశం గొప్పది. నాడు నేడు ఎక్కరెత్తుకున్న తండ్రి,
నేడు ఆయన సన్నిధిలో ఉన్న నీవు జీవన దేవుని యొక్క మార్గంలో నిరీక్షణ నీవా, సజీవైన దేవుని యొక్క మార్గంలో నిరీక్షణ నీవా. నిన్ను ప్రేమిస్తున్న తండ్రి, నీకు ఉపదేశం చెప్పేదనా, నీకు ఉపదేశం చెప్పేదనా, నీవు నడవలసిన మార్గం నీకు బోధించుదని అన్నాడు. ఇంటే ఆయన బోధించేవాడు, ఆయన ఆదరించేవాడు, ఆయన నిలిపించేవాడు, ఆయన తప్పించేవాడు, ఆయన ఓదార్చేవాడు, నీ కుటుంబాన్ని ప్రతినిత్యం ఉన్న సత్యం ఉంద నిలిపి ఉంటకు ఆయన ఇష్టపడుతున్న దేవుడు. మాటను గైకుంటే ఏస్తూ చెప్తున్న మాట చాలా మంది నాతో చెప్తుంటారు, దేవుని ఉపదేశం అయ్యా, ఈ దినం విన్న ఉపదేశం నా కుటుంబాన్ని సరిచేసింది, ఈ దినం వినిన ఉపదేశం మేము భుజించాం, మేము చాలా ధైర్యవంతులైనాం, మేము బలవంతులమైనాం, మేము ధైర్యంగా నిలిచిన, నిజంగా ప్రభునందు మేము నిలిచిన విధానం పరిశుద్ధ దేవుని యొక్క సన్నిధిలో జీవగల దేవుని యొక్క పాదముల దగ్గర ఆయన సజీవమైన దేవుడా, ఆయన శాంతికరమైన దేవుడా, ఆయన సమాధానకరమైన దేవుడా, నాడు నేడు కూడా ఏకరీతుకున్న దేవుడా. ప్రేమైన సహోదరి సోదర, రక్షణకర్త, ఆలోచనకర్త, కొంచెం నాతో చెప్తూ నీకు మాటలు చూసినప్పుడు ఆ ఉపదేశం మాకు నీతి నేర్పింది. కొందరు అవనిస్తున్న నాతో మాట్లాడుతూ ఆ ఉపదేశం వినటం, క్రీస్తుకు ఉపదేశం వినటం వలన ఎఫ్సైడ్ని బట్టి లేక ఇదను యొక్క కుటుంబ ప్రార్థనల దేవుడు నా జీవితాన్ని కట్టాడు, నేను నా జీవితం మార్చుకున్నాను. చాలా విషయాలు కొందరు వింటుంటాను, నాకు నిరీక్షణ కలిగింది, నాకు ధైర్యం కలిగింది, నాకు ఓదార్పు కలిగింది, నాకు ఆశ కలిగింది. ఈ విధంగా వారి వారి యొక్క పరిధిని పెట్టి నాతో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ఆలోచించండి నా ప్రియ సహోదరి సోదర, నేడు మనం ఆయన పాదాల దగ్గర ఉన్నా. ప్రియమైన సహోదరి సహోదర, నేడు పరిశుద్ధ దేవుని యొక్క పాదాల దగ్గర ఉన్నా. తన కృపణ సన్నిధి మనకు అనుగ్రహించి మనం ఆదరించుకోసం ఇష్టపడుతున్న దేవుడు కనుక నిన్ను ప్రేమించి నిన్ను కరుణించిన దేవుడు కనుక నీపై తన కృప ఉంచిన దేవుడా, నిన్ను వాతాంశకు ఎదురు చూస్తున్న దేవుడా, నీకు కటాక్షం కలగజేసే దేవుడా. సహోదరి సోదర, తన ప్రేమ గొప్పది, తన సన్నిధి గొప్పది. ఈరోజు ఆలోచించండి, దేవునికి ఉపదేశం వినటం మనకు కలిగే విషయం. కీర్తనము 71:17 చెప్తున్నాడు. కీర్తనము 71:17, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుతూ వచ్చితివి. దేవా బాల్యము నుండి నువ్వు నాకు బోధించు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములో నేను తెలుపుతూనే వచ్చుతని. ఆమేన్. నీ ఆశ్చర్య కార్యములను దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించితివి. అందుకే నన్ను బోధ విన్నాడు కనుక ప్రభు యొక్క ఆశ్చర్యకారంలో అనేకులు తెలుపుతూ వచ్చాడు. ఈరోజు కూడా నువ్వు దేవుని యొక్క ఉపదేశం విన్నప్పుడు నీవును నీ కుటుంబం, మీరు మీ కుటుంబం, మీరు మీ సంతానము యవనస్తులారా, దేవుడు చేసిన ఉపకారమును, మేలును, ఆయన చేసిన మంచి కార్యములన, ఆయన అనుగించిన మహాకృపణ పరిశుద్ధ దేవుడు సర్వీసుక మాటను బట్టి ఈరోజు కూడా ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. పాస్ అయ్యి ఒకప్పుడు
ఒకప్పుడు వారి తల్లిదండ్రి సంతానం లేనివారు దేవుడు తన పరిశుద్ధ నామమును బట్టి కరుణించి ప్రార్థించినప్పుడు వారికి దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. ఇక ఈ విషయం జరిగిన విషయం తన స్టడీ పని ఎప్పుడు కూడా ప్రభుని అడుగుతూ ఉన్నాడు. దేవుడు అంటే సాక్షిగా ఉండేవాడు. ఈరోజు నేను దేవుడు అనక అతను నా ఫోన్ చేసి నన్ను పాస్ అయిన విధానం నాతో చెప్పుతూ ఉంటున్నాడు. ఎవరు చేశాడంటే దేవుడు చేశాడు. నాకు ఈ కార్యం దేవుడు చేశాడు. కారణం ఏంటంటే మీరు ప్రార్థన చేస్తే దేవుడు నా తల్లి గర్భంలో నేను పుట్టిన దగ్గర నుంచి దేవుని నాకు నేను ఉపదేశం వింటూ ఉన్నాను కనుక దేవుడు నన్ను తప్పిపోకుండా కాపాడాడు అంటున్నాడు. యేసుక్రీస్తునకు మహిమ కలుగాక. అనేకులతో ముచ్చటించుటకు దేవుడు సాక్షించుకు కృపణించాడు అన్నాడు. మంచిది. ఈ విధంగా కొందరు నాతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు చేసిన కార్యము ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో ఆ విషయాన్ని మనం పంచుకున్నప్పుడు ఆయన చేసిన ఉపకారముల గురించి ఆయన చేసిన ఆశ్చర్యకరం నుంచి మనం ఎప్పుడైతే పంచుకుంటున్నామో వారు దేవుని యొక్క నివాసం కన్నా దేవుని యొక్క మహిమ కన్నా మార్చబడుతున్నారు. దేవుడు వారిని ప్రేమించి కనికరించి కటాక్షించి వారిపై తను కనికరించి కటాక్షిస్తున్న దేవుడు కనుక ఆలోచించండి. ప్రేమిస్తున్న దేవుడు ఈ వర్తమానం ఈ వాక్యం అన్నది వెళ్ళారా? ఈ వాక్యాన్ని వింటే నా ప్రియ సహోదరి సహోదర, ఈ వాక్యం విన్న ప్రతి వారు కూడా ఈ విషయాన్ని గ్రహించి దేవునితో కలిసి కోసం జీవన దేవుని సన్నిధిలో మన విషయాన్ని గ్రహించి ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో తను చేసిన కార్యము ఆయన కృపల సన్నిధి మనకు అనుగ్రహించి తన ప్రేమతో కరుణించే దేవుడా, తన కృపతో కటాక్షించే దేవుడా, నా సహోదరి సహోదర. అందుకంటున్నాడు ఆయన, నేడి నీవును దేవుని యొక్క ఉపదేశం విని ఆయన చేసిన ఆశ్చర్యకు వచ్చి నీ కుటుంబంతో కూడా పంచుకోవటం వలన దేవుడు నిన్ను ఆశ్రయించి దీవించేవాడు, కరుణించేవాడు, నీకు కటాక్షం కలగజేసేవాడు. సామెతలతో 17 కూడా దేవుని ఆకాంక్షలు వస్తుంది. దేవుని పరిశుద్ధ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సామెతలతో 10:17 చూస్తే ఉపదేశములను అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు. అమేన్ అమేన్ అమేన్. దేవుని యొక్క ఉపదేశం అంగీకరించేవారు, ప్రభుక మార్గం అంగీకరించేవారు, ప్రభుక కట్టను అంగీకరించేవారు, ప్రభుక సన్నిధిని అంగీకరించేవారు, ప్రభు చదివిస్తున్న మాటను అంగీకరించేవారు. ఎవరైతే తన ఉపదేశమును అంగీకరించేవారు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడినవాడు త్రోవ తప్పున. ఎవరైతే దేవుని గద్దింపుకు లోబడరో వారు త్రోవ తప్పిపోతున్నారు. వారికి ఇష్టమిచ్చిన త్రోవల్లో వారు ఉంటారు, వారికి ఇష్టమిచ్చిన మార్గంలో వారు నిలిచి ఉంటారు, వారికి ఇష్టమైన కార్యములకు పాత్రలు అవుతుంటారు. ఈరోజు ఆలోచించు, దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపం చేసుకొని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపం చేసుకొని, నా ప్రియ సహోదరి సోదర, మన ప్రేమించిన దేవుడా, మనకు అనుకరించిన దేవుడా, మనపై తన కృప ఉంచిన దేవుడా, మన ఎంత తన కృపను కలగజేసిన దేవుడా, ఆయన సన్నిధి కంటే మనకు అనుగ్రహించి మనం ఆశ్రయించక ఇష్టపడుతున్న దేవుడా. అందుకనికి ఉపదేశం అంగీకరించాలి, దేవుని యొక్క గద్దింపును మనం లోబడాలి, దేవుని మాట పైన ఆధారపడుతూ ఉండాలి. సహోదరి సోదర, ఆలోచించు. నీవు నీ కుటుంబం ప్రతి వారు కూడా తన పరిశుద్ధ మాట ఉందని విషయం ఉన్నప్పుడు సామెతలతో 12 మొదటి చెప్తున్న మాట. సామెతలతో 12 మొదటి, శిక్షణ ప్రేమించేవాడు జ్ఞానమును ప్రేమించేవాడు. శిక్షణ ప్రేమించేవాడు అనగా దేవునిక ఉపదేశం ప్రేమించేవాడు, గద్దింపును శిక్షణ ప్రేమించేవాడు, జ్ఞానమును ప్రేమించేవాడు, గద్దింపును అసహించుకున్నవాడు
పశుప్రాయుడు. పశుప్రాయులు ఏ విధంగా ఉంటారు అలాంటి వారు కనుక ప్రభుని అనమాట పరిశుద్ధ దేవునికి సన్నిధిలో విషయాన్ని గ్రహించి నా ప్రియ బిడ్డలారా, నా మంచితనం అంతయు నీకు కనపరిచదను, కరుణించదను. కరుణా కటాక్షణ దానికి ఏందంటాడు, ఆయన చూస్తున్నప్పుడు తన వాక్యం మనం చూస్తున్నప్పుడు ఆయన ఏ విధంగా తను కనపరుస్తున్నాడు. మరోసారి చూస్తే వాక్యం జరుగుతుంది. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచదను, యెహోవాను నామమును నేను ప్రకటించదను, నేను కరుణించేవాడిని కరుణించదను, నేను కరుణించేవాడిని కరుణించదను, ఎవని యందు కనికరపడదనో వాని యందు కనికరపడదను. ఎవని యందు కనికరపడదను వాని యందు కనికరపడదను. సహోదరి సోదర, దేవుడు పరిశుద్ధుడు. తన పరిశుద్ధుడు ఆయన కరుణించేవాడు, ఆయన కటాక్షించి ఆదరించేవాడు, ఆయన కృపణ సన్నిధిలో కటాక్షించి ఆదరించేవాడు. దేవుని మాట గొప్పది, దేవుని ఉపదేశం గొప్పది, ఆయన పరిశుద్ధుల సన్నిధి గొప్పది. నాడు నేడు ఏకరీతిగా దేవుడు చెప్తున్న ఒక మాట. అందుకని కనికరం పొందాలి. ఈనాడు మన కుటుంబం దేవుని కనికరం పొందాలి. ఆయన కటాక్షం పొందడం కోసం దేవుడు మనం పిలిచాడు. ఆలోచించండి. దేవుని పరిశుద్ధుల మాటని గైకొంటే ఆయన పరిశుద్ధమైన మాటను బట్టి మన కుటుంబానికి కాస్త సహాయం చేసేవాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనం చెప్తారు ఒక మాట. సామెతల గ్రంథము 13 మొదటి తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవడగున. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవడగున. కనుక శిక్షించటం తండ్రి బాధ్యత. ఉపదేశం చేయాలి, శిక్షించాలి, దేవుని మార్గంలో స్థిరపరచుకోవాలి. ఆ కుటుంబం దేవుని యందు నిలిచి ఉంటుంది. ఆ కుటుంబం దేవుని యొక్క ప్రేమలో కలిసి ఉంటుంది. ఆ కుటుంబం దేవునితో కలిసి ఉంటుంది. ఆ కుటుంబం దేవుని ఉద్దేశం నెరవేరుస్తుంది. నా ప్రియమైన సహోదరి సోదర, ఆయన గొప్ప దేవుడు, ఆయన ప్రేమమూర్తి, ఆయన కృపయు ప్రేమ కరుణ కటాక్షం గొప్పదే. నాడు నేడు ఏకరీతిగా దేవుడా, తన సన్నిధిలో మనం ఆదరించి ఆశ్రయించే దేవుడా, తన సన్నిధి కాంతిని మనకు అనుగ్రహించి మన దీవించే దేవుడా. ప్రేమల సహోదరి సోదర, ఈశ్వరుని జ్ఞాపకం చేసుకొని దేవునితో కలుషుట కొరకును, దేవుని మాటతో నిరీక్షిట కొరకును, దేవుని సన్నిధిని మనం గైకొట్టుకును. దేవుడు మనం ప్రేమిస్తాను కనుక ఈరోజు నువ్వు ఆలోచించు. నిన్ను ప్రేమించి, నిన్ను కనకరించి, నిన్ను ఆదరించిన దేవుడా. అందుకొరకే పరిశుద్ధ దేవునికి అసలు యెషయా 58 13 కూడా చెప్తాడు. యెషయా 58 17 కూడా ఉపదేశము, ప్రయోజనకరమైన ఉపదేశము. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును యెహోవాగా సెలవిస్తున్నాడు. నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడిని యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేసేదను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు ఉపదేశం చేసేదను. నీవు నడవడిస్తున్నావను నిన్ను నడిపించదనా. నీవు నడవడిస్తున్నావు, నిన్ను నడిపించదనా. నడిపించే దేవుడు, ఓదార్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఆశ్రయమైన దేవుడు, ఆయన కృపణ దేవుడు, ఆయన కనికరం గల దేవుడు, ఆయన పరిశుద్ధమైన నామను బట్టి ఆయన మన ప్రేమిస్తున్న దేవుడు, ఆయన కృపల సన్నిధి మన జ్ఞాపకం చేసుకుని మన కటాక్షిస్తున్న దేవుడు. ప్రియమైన సహోదరి సోదర, నాడు నేడు ఏకరీతుకున్న దేవుడు తన పరిశుద్ధమైన ఒక మాట ద్వారా, తన పవిత్ర ఒక మాట ద్వారా
తన సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకొని మనం ప్రేమిస్తున్న దేవుడు. అందుకని వాక్యం చరుస్తుంది. ఆయన పరిశుద్ధ ఒక మాటను బట్టి ఉపదేశమును అంగీకరించే దేవుడా, కరుణించే దేవుడా. ఆశ్చర్యమైనదండి. మత్తయి సువార్త 13 చూస్తే కూడా ఇక్కడ అంటాడు, పరిశుద్ధ దేవునికి వస్తున్న బోధించే దేవుడు చెప్తారు అన్నమాట. 13:52 చూస్తే 51 చూసుకోవాల్సిన పర్లేదు, వాక్యం వస్తుంది. వీటన్నిటినీ మీరు గ్రహించుదురా అని వారిని అడగగా వారు గ్రహించుతామని ఆయన అందువలన పరలోక రాజ్యములో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని యేసుక్రీస్తు పరిశుద్ధునకు మహిమ కలుగాక. ఇంటి యజమాని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. నా ప్రియ సహోదరి సోదర, యేసుప్రభు చెప్తున్నమాట. కనుక ఈ మాటను బట్టి మనం చూస్తున్నప్పుడు పరలోక సంబంధంలో ప్రతి విషయంలో పాల్గొనే ప్రతి వారు కూడా, దేవుని యొక్క ఉపదేశం అంగీకరించిన ప్రతి వారు కూడా, క్రీస్తు యేసు నామను బట్టి వారి వరకు ఆ పరిధిని బట్టి చూస్తున్నప్పుడు శాస్త్రులు దేవుని యొక్క పరిశుద్ధమైన ఉపదేశం భుజించే ప్రతివారు, అనుసరించేవారు, వాక్యమందు నిలిచి ఎదురు చూస్తున్నవారు, సహోదరి సోదర, జీవముల దేవుని వాక్యానికి లోబడి, సర్వోన్నతమైన దేవుని యొక్క మాటకు లోబడి, ఆయన పరిశుద్ధమైన ఒక మాట గొప్పదే, విలువైనది. ఆయన శ్రేష్టమైన మాట గొప్పది, విలువైనది. ఆలోచించు. ఈరోజు దేవుని ఉపదేశం ఇంటికి వచ్చిందేవా, దేవుని మాటను గైకుంటకు వచ్చిన మనము ఆయన పరిశుద్ధమైన మంచితనం భుజించినప్పుడు, లేక మంచితనం ఎప్పుడైతే మనం వింటున్నామో చూస్తున్నామో, భూమి మీద మనము ఆయన ఉపదేశాన్ని బట్టి మంచి పదార్థములు భుజించగలుగుతాము. యెషయా మొదటి చెప్తున్నమాట. యెషయా మొదటి చూస్తున్నప్పుడు దేవుని ఆత్మ చేస్తుంది. మీరు సమ్మతించిన ఆ మాట విని వెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. యేసుక్రీస్తు పరిశుద్ధంగా మహిమ కలుగాక. మోకరించు ప్రభు సన్నిధిర, పరిశుద్ధ దేవుని యొక్క పాదముల దగ్గర, జీవన దేవుని యొక్క సన్నిధిలో మోకరించి, సహోదరి సోదర, నా మంచితనమును మీకు భుజింపజేసుదని అనడం. ఎవరు భుజిస్తున్నారు, ఎవరు భుజించడానికి ఇష్టపడుతున్నారు, ఎవరు అంగీకరిస్తున్నారు, ఎవరు అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు, ఎవరు తన మాట మీద లక్ష్యం ఉంచుతున్నారు, ఎవరు తన మాటపై ఆధారపడుతున్నారు, ఎవరు తన మాటని విశ్వసిస్తున్నారు, దేవుడు చదివించే మాట బట్టి సర్వోన్నతమైన దేవునికి సన్నిధి మెరుగాయించి అడుగొకసారి మోకరించిన సహోదరి సోదర, యమనస్తులారా, పరిశుద్ధ దేవుని సన్నిధిరా మోకరించిన సహోదరి సోదర, ప్రభుత్వటి హృదయం తెరిచి, ప్రభుత్వటి నీ అంతరాత్మ తెరిచి, ప్రభుత్వటి నీ హృదయ అంతరాత్మ తెరిచి దేవునితో కలిసి అడుగుటకు, దేవుని సన్నిధిని నిలిచి వెతుకుటకు, దేవుని యొక్క సన్నిధిలో మనం వెతుక్కోట కోసం, ఆయన ఉపదేశం మంచితనం భుజించడం కోసమే ఆయన స్వరమెత్తి మనతో మాట్లాడాడు కదా. ఈరోజు నీ కుటుంబీనికి అంగీకరించి వాక్యం విన్నారు కదా, దేవుని మాట విన్నారు కదా, దేవుని సన్నిధిలో విషయాలు గ్రహిస్తున్నారు కదా. ప్రభుని అడుగుతావు, యేసయ్యా నీ పాదాల కొందరు ఆచరిస్తున్నాను, నీ పరిశుద్ధ పాదాల కొందరు చూస్తున్నాం. న్యాయం చేసే దేవుడివి, కనికరించే దేవుడివి, కటాక్షించే దేవుడివి, నా కుటుంబానికి నాకును ఆరోగ్యం కలుగజేస్తున్నాం. అదిగో నేను తప్పించదను, మరణం నుంచి కత్తివత నుంచి తప్పించదని అన్నారు కదా. ఎవరైతే నీ ఉపదేశంలో వారిని తప్పించి విడిపించే దేవుడు కనుక నీ కనికరం దయచేసి కనికరించండి, నీ కటాక్షను బట్టి నేను కరుణించి ఆదరించండి అని అడుగు యేసయ్యని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవముల యేసయ్యా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు పరిశుద్ధులు 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 కదయా. మీ మహాకృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి
నీ కటాక్షం దయచేసి, నీ కృపల సన్నిధిని దయచేసి, సర్వోన్నతమైన దేవుడు విని మీరే ప్రభుతండి మీ సన్నిధికి అంతనిచ్చిన విధానం బట్టి కొందరు చేస్తున్నాం. ఇదిగో తండ్రి సముద్ర ప్రభు నీ మంచితనం మాకు బోధించి మాకు మరణశిక్ష లేకుండా దుష్టుడు పడకుండా తప్పించిన మాట్లాడారు కదా. ఏ బిడ్డలు అంగీకరిస్తున్నారో, ఎవరు కైకుంటున్నారో, ఎవరు ప్రభు ఏ గుంటలో ఉన్నారో, ఏ పాపలో వారు విడిపింపడం సహాయం చేశాం. ఏ కుటుంబం ఏ స్థితిలో ప్రభు చిక్కులో ఉన్న విడిపింపడం సహాయం చేశాం. మీ కనికర తెచ్చుతండి. వ్యాధి బాధలతో అల్లాడుతున్న బిడ్డలు, విలవిలలో ఆడిపోతున్న బిడ్డలు, రోదనతో ఉన్నవారు ఉన్నారు కదా. వారి వరకు ప్రతి రోదన వ్యాధి నుంచి తప్పించండి, విడుదల దయచేయండి, ఆశ్రయం దయచేతండి. ఆదరణకర్తమైన తండ్రి నీ కృప తెచ్చి కనుకరించండి. ఈ సమయ ప్రభ ప్రతి వారిపై నీ కటాక్షం దయచేసి సులువులో మీరు కారుష్యం మీ రక్తం ప్రతి వారి పరీక్షించి వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానం, శాంతి, ఆరోగ్యం, ఆశ్రయం తెచ్చి నీ కృపతో దీపించమని, నీ కృప సన్నిధి తెచ్చమని పరిశుద్ధ పత్రికను కూడా తన అనేకల ప్రవేశం దయచేసి ఈ సందేశమైన ప్రతి వారిని దీవించి రాత్రిని దర్శన కలదర మాట్లాడి మీరే ఆశ్రయించి దీవించమని, వారికి ఉన్న అనారోగ్యం విడిపించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి విడుకొస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.